ఎవరు తిడతారే మనల్ని? ఎవరు తిడతారు? మనం నవ్వులపూర్లో బాసు, మనల్ని ఎవరు తిడతారు? తొక్కల బాసిని, పెద్ద బాస్ అంట బాసు. రే రారా రాజుగా, ఈరోజు ఇక మంచిగా ఎక్కువనే తెంపుదాం. నిన్నైతే 10 తెంపినాం. ఈరోజు మంచిగా మనిషికి 10 10 20 20 తెంపుకొని పోదాం. ఇంటికి పోయి షర్బత్ చేద్దాం, మంచిగా చట్నీ చేద్దాం, ఇక మస్తు ఇక మంచిగా ఉప్పు కారం వేసి తిందాం. మామ అత్తున్నా దాచిన్నారి పోదా, మనం కూడా తెంపుదాం. మరి మనకి ఇయ్యరు వీళ్ళు. అవు కరెక్టే, వీళ్ళు తెంపుకొని వీళ్ళంటికి తీసుకోవతారు. మళ్ళీ నాకద్దా, నేను కూడా తెంపుకుంటా. అత్తే రాని ఎవరేమంటారు? అవి సింటు గారి మీద వేసేస్తా, మొత్తం నిందంతా సింటు గారి మీద వేసేస్తే అయిపోతుంది. కిర్రాకున్నాయి మామిడికాయలు, సూపర్ ఉన్నాయి, మొత్తం 2 ఉన్నాయి అంతా. వావ్, ఇక తెంపేసి మంచిగా పండు పెట్టినామంటే సీటు మామిడికాయ తినచ్చు. అవురా, ఈ మామిడికాయలని పచ్చళ్ళు గిచ్చట్లు చేయకుండా మంచిగా దాచుకు పెట్టినాం అనుకో, పండు పడినాక మస్తు సీటు ఉంటాయి. ఏం చెప్తాండ్రు? పోన్నయ్య మస్తు మామిడికాయలు తెంపు, మంచిగా ఇంటికి తీసుకోపోదాం. మంచిగా మా అమ్మ అయితే ఎగిరి గంతలే ఎత్తది. మంచిగా ఎన్ని మామిడికాయలు తీసుకుపోయినా అనుకో, ఎగిరి గంతలే ఎత్తది. అయితే నడుగుండ్రా, ఎవరైనా వచ్చే ముందు తెంపి పోదాం ఫాస్ట్ గా. ఎవరైనా అత్త ఏమంటారు, మనల్ని కొడతారు. పదండి ఫాస్ట్ గా పోయి తెంపుదాం. రే, ఇది ఇట్లా అండేటట్టు లేదు, బండ తీసుకురా, బండలు పట్టి కొడదాం, కింద పడతాయి. సరే ఆవు తీసుకొస్తాం. ఏయ్, మీరేం తెత్తాండ్రు ఇద్దరు? బండలు ఏరి ఇచ్చుండ్రి మీరిద్దరు మాకు. ఇస్తే మేము మామిడికాయలు అనేది కొడితే కింద పడతాయి కదా, ఏరి ఒక సంచిలో రింపుండ్రి. మనం బయటికి పోయినాక అందరం సమాధానం తీసుకుందాం, ఏమంటారు? వెరీ గుడ్, గో పోండ్రి. నువ్వు టెన్షన్ వాడికి పిరుకు పిత్తుదానా, ఎందుకే నువ్వు ఊరికే ఎవరో వస్తారు అంటావు? నువ్వు భయపడతావు, మమ్మల్ని భయపెడతావు. ఫాస్ట్గా మనం ఏరుకొని పోదాం. ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడతాను? నిన్న ఏరుకొని పోయినాం, ఎవరైనా ఏమన్నా నచ్చిండ్రా? అన్నారా మనల్ని? ఈరోజు కూడా ఏమనరు, రేపు కూడా ఏమనరు. కింద పెట్టు, ఈ బండల్ని కింద పెట్టు, నేను ఒకటొకటి తీసుకుంటా. ఏరుండ్రి, జల్దీ ఏరుండ్రి. నా తాత మీద పడేసినావు. ఏరు నువ్వు ముందు ఏరు. ఈ రోజుకి ఇన్ని చాలు. అవురా చాలు, ఎన్ని చాలు. పదండి వల్ల ఇంటికి పోయి ధూమ్ ధామ్ ఎంజాయ్ చేద్దాం, తినేద్దాం మామిడికాయల్ని. కొన్ని పండిద్దాం, కొన్ని షర్బత్ చేద్దాం. అవురా, చలో పోదాం. ఈ బండ వేసింది నా మధ్యన, దొంగ సచ్చిన బండ. నా కాళ్ళకి రాకిందంట. చల్ పోయి నుంచి, నాకు తాగిన కదా, చల్ పో. ఈ బండరాయి పట్టుకొని ఎవరు కొట్టిండ్రు నన్ను? కొంప తీసి నా మ్యాంగో దొంగతనం చేస్తున్నారా? బండ పట్టి నా మ్యాంగోని కొట్టి మ్యాంగో తెంపుకుంటున్నారా? ఎవరిది నా మ్యాంగోని తెంపేది ఎవరు? వీళ్ళ సంగతి నేను చెప్తా. నా మ్యాంగో తెంపుతున్నారు కదా, వీళ్ళ మూతి పగలగొడతా. అగ్గో, నా మ్యాంగోస్ చాలా ఉండాలి, ఎక్కడికి పోయినాయి? నా మ్యాంగో ఎక్కడ పోయినాయి? ఎవరో నా మ్యాంగో దొంగతనం చేసిండ్రు. ఎవరది? వదిలిపెట్టను.
వదిలేపెట్టను. నా మ్యాంగో ఎవరో తెంపిండ్రు కదా, నా మ్యాంగో ఎవరో తెంపిండ్రో తెలుసుకొని వాళ్ళని వదిలిపెట్టను. అవు మొత్తం ఎక్కించడానికి ట్రై చేసింది. ఇక మొత్తం ఇక ఏదేదో చెప్తా ఉండే, మొత్తం ఇన్ఫర్మేషన్ అడుగుతా ఉండే కానీ మన వచ్చి చెప్తుందా? అస్సలు చెప్పదు. మళ్ళా నేనేమన్నా చెప్తానా? ఆమెమో ఎక్కిస్తాంది మొత్తం, నేనెందుకు ఎక్కుతా? తాటి చెట్టుకి నేనెందుకు ఎక్కుతా? పెద్ద నిన్ను కంట్రోల్ చేయడం అంటే వేరే విషయం తీ. అవుగా నీ నిజంగానేని కిషోర్ని విలువ రాదు తినడానికి. ఇక మీరు కూడా అది అనండి. ఆయనని పిలిచి పిలిచి అలసిపోయినని. ఇక వాళ్ళేమో అటు కోనకుంటుంది, అడిగి పోయి ఇయ్యాలన్నా కూడా నా బద్ధకమే. ఆయన ఉండడు, ఇద్దామన్నా ఆయన ఉండడు. ఇక ఎరటి పిండి ఇవ్వాలి చెప్పి మళ్ళీ మీరు కూడా ఆమెలాగానే చెప్తారు. ఇక అన్నానికి వెళ్తేమో తినడు. ఏమైనా ఒకడికి అన్నం పెట్టడం మనకేమైనా కష్టమవుతుందా అని మీరు కూడా అట్లా అంటారు. అంతేనే లచ్చి, అంతే. కొందరు అట్లనే ఉంటారు, కొందరు ఇట్లానే ఉంటారు. వీళ్ళ మైండ్ సెటప్ ఇట్లుంటుంది. ఏయ్ ఏమంటానవే? ఏమన్నా నిన్నానా? మళ్ళీ ఏదో కొందరు మైండ్ సెటప్ అంటాను, నేను మాట్లాడిన తర్వాతనే అంటాను. ఇక మీరెందుకు స్టార్ట్ అయిండ్రు? చూడే మరి లచ్చి నన్ను ఎట్లా అంటానంత. నేను మాట్లాడిన తర్వాతనే అంటాంది అంటే నన్నే షార్ట్ కొడుతుంది కదా. అరే బాపరే, ఆప్తారా అనే మీరు? సీటి మాటికి ఇట్లా గొడవలు పెట్టుకుంటారు, పక్కనే నిలుస్తున్నారు. ఏమనంటే గొడవలే పెట్టుకుంటుంటారు. ఎందుకే మీరు ఇట్లా చేస్తారు? నేనేం చేసినని ఈమెను ఏదేదో మాట్లాడుతుంది? నేనేం చేసిన? నేను ఈమెను ఆమె గురించి అన్నానా? అరే ఆగవే సుజాత, ఆగు. నీకెందుకంట? మనం ఎవరి దాంట్లో మాట్లాడద్దు, మనం గప్చుపు ఉండాలి. మంచిగా ఊర్లో ఉంటున్నాం, మంచిగా అందరు కలిసిమెలిసి అక్కలా ఉండాలి. ఎందుకే నీకంట? ఆగో నువ్వు కూడా ఇట్లా అంటున్నావా అని? నా బెస్ట్ ఫ్రెండ్ ఉండి నువ్వు కూడా ఇట్లానే అంటున్నావా? మరి నువ్వు చేసుడు ఎట్లా చేస్తావు? ఏయ్ ఇడికిరా శిరీష, ఇడికిరా. నీకు కూడా బుద్ధి లేదు. ఏం చేస్తావు? కొడతావా? దా కొట్టుదా. పెద్ద నీ బుద్ధి కూడా నీ హైట్ అంత ఉందేమో, చిన్నగా లావుగా, అందుకే నీకు సమజవ్వదు. ఇక ఓవరైంది, నన్ను లావుగా అన్నది ఇక ఓవరైంది. నన్ను పొట్టిదంట, లావుదంట, మస్తు ఓవరైందిగా. ఈమెను వదిలిపెట్టేది లేదు. మీరందరూ మధ్యలో రావద్దు. ఆగు, ఈమెతో ఒక పట్టు పట్టుకుంటా. నువ్వేం పట్టు పట్టుకుంటావే? చీర అయితే కట్టుకోవడం రాదు కానీ పెద్ద మిడిల్ కట్టలు వేసుకుంటూ తిరుగుతావు. సంగతి చెప్తా. అగో ఇదేంటి? మమ్మీ మేము ఈ రోజు కూడా మామిడికాయలు కోసుకొని వచ్చినాం. ఎన్నికన్నా మామిడికాయలు ఎన్ని నుంచి తీసుకొచ్చిండ్రా? అరే నువ్వు మామిడికాయలు తిను. ఏ నుంచి వచ్చినా ఏం చెప్తున్నాం? ఇవన్నీ మాట్లాడకు. నువ్వు మామిడికాయలు తీసుకో, మంచిగా పండు పెట్టు. పచ్చడి తెస్తా అంటే ఇంకా తీసుకొస్తా. మంచిగా పండు పెట్టు, మంచిగా తిందాం సీటి మామిడికాయలు. అవునానమ్మా, దీన్ని పండు పెట్టు. దీని మీద గడ్డి ఎత్తావో ఏం తెస్తావో కానీ పండు పెట్టు, దీన్ని మంచిగా మనం తిందాం అందరం. ఎన్ని నుంచి తీసుకొచ్చిండ్రా ఈ మామిడికాయలు? ఎన్ని నుంచి తీసుకొచ్చిండ్రు? అది మొన్న తెంపలేదా మేము? ఆ నుంచి తీసుకొచ్చినాం. అగో మళ్ళీ ఎందుకు తెంపిండ్రురా? అరే నేను ఫస్ట్ అద్దానని ఈ చింటుగాడే ఏం కాదన్నాడు, తెంపించిండు అందరికి. ఈ తెల్లదయ్యానికైతే సిగ్గే లేదు. దొంగతనం ఎందుకు చేస్తుండ్రా? ఏడ దొంగతనం చేసినామే? అడిగి తీసుకొచ్చినాం. ఏంటిరా ఏం మాట్లాడుతున్నావు? పర్మిషన్ తీసుకున్నావా? నువ్వు ఆగి పుసుకి చెప్పకావో. కావాలా అద్దా నీకు మామిడికాయలు? ఏందిరా మీ ముచ్చట్లు? సైగలు ఏం చెప్తాండ్రు? ఈ పిల్లలు మంచిగా మామిడికాయలు తీసుకొస్తాండ్రు కానీ ఇట్లా కోసుకొని రావద్దురా. పర్మిషన్ అడిగి తీసుకురావాలి. ఈ చెట్లు ఎవరిదో కానీ వాళ్ళు తిట్టారా మళ్ళా? మీరు టెన్షన్ పడకండి ఆంటీ. మీకు కావాలంటే మీకు కూడా తీసుకొస్తా రేపు, అందరి కోసం తీసుకొస్తా రేపు. అద్దు మాకేం అవసరం లేదు కానీ జనం తాటి సైడ్ పోకుండ్రి. సరే నేను ఇంట్లో పెట్టేస్తాం. పో మమ్మీకి పో. నీ పిల్లలకైతే పని పాట లేకుండా అయింది. ఒక్కసారి ఏం తెంపమన్నారు మొత్తం రోజుకి రోజు తెంపుతాండ్రు. మళ్ళా చూసుకోండి మళ్ళీ ఈ పిల్లలు ఇట్లా చేస్తే ఎట్లా? ఏమనరా? ఎందుకన్నా మామిడికాయలు ఎక్కడి నుంచి కోసిండ్రమ్మా? అది చెరువు దగ్గర తోట లేదా? మామిడికాయల తోట ఉంది చూడు, మస్తు పెద్దగా. అచ్చా భగీరథ వాళ్ళ తోట అది.
ఆహా భగీరథనా ఏమో మాకు తెలియదు కానీ ఇక పిల్లలు చూసిండ్రు మామిడికాయలు తెంపమన్నాం మేమే 2-3 తెంపిండ్రు ఆ రోజు. ఇక ఈ రోజు కూడా మస్తు తెంపిండ్రు. అగు మీకు తెలీదా భగీరథ చాలా డేంజర్ అయినాయి. ఆయనకు పిల్లలంటే అస్సలు నచ్చదు. దాని తర్వాత మామిడికాయల్ని పిల్లల్ని కాపినట్టు కాపలి కాస్తాడు. మీరేమో ఇట్లా పంపిస్తారు కానీ ఆయన మస్తు డేంజర్ అయినాయి. ఆయన దగ్గర పంపించకండ్రి. అగో అవునా? అవును అక్కల్లారు ఆడ పంపించకుండ్రి. ఆయన మస్తు డేంజర్ అయినాయి. ఇట్లా తెంపిడని తెలిస్తే ఆయన ఘోరం చేస్తాడు. మస్తు డేంజర్ మనిషి. అగో మళ్ళీ ఒకసారి పిల్లల్ని పంపించద్దు. దేవుడా ఏం చేసి పెడతారో గాని ఈ పిల్లల్ని ఆపాలేయ. ఇన్ని రోజులకి ఇప్పుడు గుర్తుకొచ్చినానా? అరే లేదురా అట్లా ఏం లేదు కానీ ఇక నీకు తెలుసు కదా డ్యూటీ ఎట్లుంటుంది నీకు తెలుసు కదా. ఊరైనా మస్తు కేసులు ఉన్నాయి. పెండింగ్ కేసులు అన్నీ సాల్వ్ చేస్తూ ఉన్నా. లేకపోతే నీ దగ్గరే ఉండేదాన్ని కదా. కష్టంగా ఒక రాత్రి ఉన్నారు, దాని తర్వాత వెళ్ళిపోయినరు. దాని తర్వాత నుంచి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. నేనేం చెప్తున్నా ఎట్లున్నా అడుగుడు కూడా లేదు. అరే ఫోన్ చేసినా కదా, మెసేజ్లు కూడా చేసినా. చేసినావని ఎప్పుడెత్తావు? నేను రావల్లా ఇట్లా అని అన్నావా? నేను మిస్ చేస్తున్నా అని అన్నావా? ఏం లేదు. నీకు నువ్వు తిన్నావా? ఏం చెప్తున్నావు? ఇవేనా మెసేజ్లు? అయ్యో సారీ రా. అసలు నేనేం చెప్పాలి, ఇక బిజీ ఉండిపోయినా. ఇక ఎప్పుడొస్తావు మళ్ళా? నేను అడిగిన తర్వాత అడుగుతావా? అరే సారీ మానస, ఐఎమ్ సారీ. నీకు హర్ట్ చేసిన అయితే ఐఎమ్ సారీ. బట్ నేను చెప్పు ఎప్పుడు రావాలి, ఎప్పుడు వచ్చి తీసుకోవాలి నిన్ను చెప్పు. లేకపోతే నీ ఇంటికే రావాలా? జరంలో రోజులు నీ ఇంటికి ఉంటా మంచిగా నీతో. దాని తర్వాత వచ్చేద్దాం, నీ ఇష్టం. నువ్వు ఎట్లా అంటే అట్లా. ఇగో నేను కేర్ చేయని కాదు కానీ నేను ఫ్రీడమ్ ఉంచుతా అన్నమాట. నీ ఇష్టమైనట్టు నువ్వు ఉండు అట్లా. ఇక పెళ్లి తర్వాత అమ్మ నాన్న గుర్తుకొస్తుంది అని అన్నావు కాబట్టి పంపించిన, లేకపోతే పంపించేవాడినా? చెప్పు అవు అది కూడా కరెక్టే. చెప్పు. ఇక నేను సెలవులు తీసుకుంటా, 3 రోజులు సెలవులు తీసుకుంటా. రావాలా మరి? మీ ఇష్టం. ఆగు, మీ ఇష్టం ఏంది? అత్తున్నా మరి. రేపు నేను అత్త 2 రోజులు ఉండి ఇక వచ్చేద్దాం, సరేనా? సరే. అత్త మామూలుకి చెప్పి పెట్టు నేను అత్తున్నాని, సరేనా? చెప్తా. ఎప్పటి వరకు వస్తారు? అత్త మధ్యాహ్నం వరకు అత్త, 2-3 వరకు అత్త. సరే సరే. అవుగాని ఏమైనా తిన్నారా? తింటున్నారా? తింటున్నా, బయటనే తింటున్నా. అగో లక్ష్మి పెద్దమ్మ మీకు కాల్ చేసి పిలుతూ ఉండే. ఎందుకు వాళ్ళు తినడానికి? నాకు కాల్ చేసి అంటుండే కిషోర్ని పిలిస్తే రాడు, తినడానికి రాడు, ఏం రాడు, బయట తింటున్నాడంతా, నువ్వన్నా చెప్పు అని కాల్ చేసింది. అయ్యో వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం? నేనేమో టైం కాని టైంలో తింటా. అప్పటి వరకు ఇక అన్నం ఉంటుందా? ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయినా అనుకో, వేడి చేసి అన్ని చేసి ఇస్తారు, ఏదో గెస్ట్ అయినట్టు. ఇక వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేనే బయట తింటా. అయినా నాకు టైం కూడా దొరకదు. వాళ్ళ ఇంటికి పోయి తినాలంటే టైం దొరకదు. ఆఫీస్ దగ్గర క్యాంటీన్ ఉంది, ఆడే తింటా. ఇక నువ్వు వస్తావు కదా, వేడి వేడి టిఫిన్ చేసి ఇచ్చేవు, ఓకేనా? ఇక ఎవరింటికి పోయే అవసరం లే, ఏ మెస్లో తినే అవసరం లే. సరే సరే, ఇక నేనంతా చేసిస్తా. సరే మరి బయలుదేరే ముందు ఒక కాల్ చేయండి, సరేనా? ఇంట్లో చెప్పి పెడతా. సరే మరి ఉంటా. జాగ్రత్తగా పడుకో, జాగ్రత్తగా ఉండు, హ్యాపీగా ఉండు. నేను కేర్ చేయట్లే అని అనుకోకు, మస్తు కేర్ చేస్తా. ఐ మిస్ యూ. సరేలేండి. ఐ లవ్ యూ. ఏంది? ఐ లవ్ యూ మనసా, ఐ లవ్ యూ. అగు 2 చెప్పవా? I2 అని చెప్పవా? I2. అరే I2 కాదు, ఐ లవ్ యూ 2 అనాలా? మా మమ్మీ వెళ్తాంది. సరే మరి, సరే పెట్టేస్తున్నా, బాయ్. ఫోన్ పెట్టేసింది కదా, పెళ్ళైనా కూడా ఐ లవ్ యూ చెప్పదు. సరే పోనీయండి, ఆమె స్మైలే చెప్పేసింది. ఆమె స్మైల్ విని, ఆమె మాటలు విని ఇక హాయిగా నిద్రపోవచ్చు. చలో అందరికీ గుడ్ నైట్.